తెలుగు తేజం తిలక్ వర్మ అరుదైన రికార్డు సాధించాడు. కేవలం 23 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు కూడా సాధించలేని ఒక అరుదైన రికార్డును ఇప్పుడు మన తెలుగు కుర్రాడు సాధించాడు. తనదైన స్టైల్లో బ్యాట్ జులిపించేటువంటి తెలుగు అబ్బాయి భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఇంతకీ తిలక్ వర్మ సాధించిన ఆ సంచలన రికార్డ్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఎంతో ఇప్పుడు చూద్దాం. దక్షిణాఫ్రికాతో కటక్లోని భారాబతి స్టేడియంలో జరిగినటువంటి తొలి టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ ఈ అద్భుత ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో అతను కేవలం 4 పరుగులు చేసిన వెంటనే టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో 25 ఏళ్లలోపు ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు సాధించేటువంటి సమయానికి తిలక్ వయసు కేవలం 23 సంవత్సరాల 31 రోజులు మాత్రమే. ఇక ఈ రికార్డు తిలక్ ప్రతిభకు అద్దం పడుతుంది. గతంలో ఈ యంగెస్ట్ ఇండియన్ రికార్డును అభిషేక్ శర్మ నెలకొల్పగా తిలక్ వర్మ దాన్ని దాదాపు 2 ఏళ్ల ముందే బద్దలు కొట్టాడు. అంతేకాదు 1000 పరుగుల మార్కుని కేవలం 34 ఇన్నింగ్స్లలో చేరుకొని టీమిండియాలో 5వ వేగవంతమైన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇక ఈ ఘనతకు సాధించినటువంటి వారిలో విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్లు, సూర్యకుమార్ యాదవ్ 29 ఇన్నింగ్స్లో మాత్రమే అతని కంటే వేగంగా ఆడినటువంటి వారి లిస్టులో ముందున్నారు. తిలక్ వర్మ ఇప్పటికీ కేవలం 37 మ్యాచ్లలోనే 2 అద్భుతమైనటువంటి సెంచరీలు సాధించడం అతని విధ్వంసకరమైనటువంటి ఫామ్ను సూచిస్తుంది. తిలక్ వర్మ రికార్డు సాధించడంలోనే కాదు, జట్టు విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టు కష్ట సమయంలో తిలక్ వర్మ పోరాటం అద్భుతం. గత 2 నెలల క్రితం జరిగిన ఆసియా కప్ నుంచి నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ వరకు తిలక్ పోరాటం మరవలేనిది. ఇక ఇలాగే తిలక్ వర్మ తన అద్భుతమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తే రాబోయే టీ20 ప్రపంచ కప్లో భారత మిడిల్ ఆర్డర్కు తిరుగుండదని కూడా చెప్పవచ్చు. అతను భారత క్రికెట్కు దొరికినటువంటి ఒక అరుదైన వజ్రం. యంగ్ గన్ తిలక్ వర్మ భవిష్యత్తులో మరెన్నో రికార్డులు బద్దలు కొట్టాలని కూడా ఆశిద్దాం.